చూడండి మీరు. అవును. సరే, ఇటు అమెరికాలో కాల్పులు కలకలం, డొనాల్డ్ ట్రంప్ మరోసారి కాల్పులు. AK-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ అట, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై దుండగులపై ఎదురుకాల్పులు. అంటే మరి డెఫినెట్గా విచారణ జరిపించాలి. ఎందుకు ఒకటి పాసిబుల్ అంటే మనకు వివరాలు తెలియాలి. ఈ కెనాట్ స్పెక్యులేట్. ఎందుకంటే గతంలో ట్రంప్ పైన దాడి జరిగాక బైడెన్తో జరిగిన డిబేట్లో బైడెన్ తత్తరపడ్డాక ట్రంప్ది ఆధిక్యత వచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ కమలా హారిస్ల మధ్య డిబేట్ తర్వాత అసలు అంతకు డిబేట్ కన్నా ముందే కమలా హారిస్ స్వల్ప ఆధిక్యతలో రకరకాల ఒపీనియన్ పోల్స్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. డిబేట్తో కమలా హారిస్ ఆధిక్యత పెరిగింది. దానికి ఉదాహరణే ట్రంప్ సెకండ్ డిబేట్ ఒప్పుకోలే. రెండో డిబేట్ నేను రాను అన్నాడు. ట్రంప్ సెకండ్ డిబేట్కి నేను రాను అన్నాడు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ మళ్ళీ డిబేట్కు రెడీ అవుతలేడంటే ఆయనకు అర్థమైంది. మళ్ళీ ఈ కాల్పులను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ట్రంప్ వాడుకుంటాడు. కానీ మాకు అర్థం కావాల్సింది, అమెరికాలో ఇంత బహిరంగంగా గన్ యూజ్ ఉంటే నిన్న మీరు ప్రెసిడెన్షియల్ డిబేట్ చూడండి. ట్రంప్ది కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇటీవల జరిగింది. అసలు గన్ వైలెన్స్ మీద ఒక్క క్వశ్చన్ లేదు. ఆ మోడరేటరు గన్ వైలెన్స్ మీద క్వశ్చన్ అడగలేదు. ట్రంప్ కానీ కమలా హారిస్ కానీ గన్ వైలెన్స్ మాట్లాడలేదు. ఒకవైపు దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పైన తుపాకులు పేలితే ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఆ టాపికే రాదు. ఏం సమాజం అంటే నాకు అర్థం కాదు. అంటే ఎంత పవర్ఫుల్ లాబీయో గన్ లాబీ, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మరి అది నిర్వహించిన ABC ఛానల్ వాళ్ళు అడగాలి కదా గన్ వైలెన్స్. వాళ్ళు అడగరు. పోటీ పడుతున్న ట్రంప్ కమలా హారిస్ మాట్లాడాలి కదా దాని గురించి. మేము అధికారంలోకి వస్తే ఈ గన్ కంట్రోల్ చేస్తామని, లేదు చేయమని చెప్పాలి కదా. వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఇంత ట్రంప్ పైన కాల్పులు జరిపినా కూడా గన్ వైలెన్స్ అనేది ప్రెసిడెన్షియల్ డిబేట్లో లేదు అంటే అమెరికాలో గన్ లాబీ ఎంత పవర్ఫుల్లో దీన్ని బట్టి అర్థమవుతుంది. ట్రంప్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ పాలిటిక్స్. ఎందుకంటే రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ గన్ కంట్రోల్కు పూర్తి వ్యతిరేకం. ఓకే. ఆయన బలవుతున్నా కూడా పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు రిపబ్లికన్ పార్టీ క్యాంపెయిన్కు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ భారీ ఫండింగ్ చేస్తుంది రిపబ్లికన్లకు. ఓకే. అందువల్ల వాళ్ళు గన్ కంట్రోల్కి వ్యతిరేకం. ఇప్పటికైనా అమెరికన్ రాజకీయ నాయకత్వం యొక్క స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి దేశంలో ఇంత పెద్ద సమస్య. సో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగటానికి కొద్ది రోజుల ముందు కూడా ఒక 14 ఏళ్ళ పిల్లవాడు స్కూల్లో కాల్పులు జరిపితే స్కూల్ పిల్లలు చనిపోయారు. అయినా మరి గన్ వైలెన్స్ ఎందుకు డిబేట్లోకి రాదు? ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది చాలా కీలకమైన డిబేట్. ఎలాంటి అంశాలు కూడా వస్తాయంటే ఓహాయోలోని స్ప్రింగ్ఫీల్డ్లో ఇమ్మిగ్రెంట్లు మన ఇళ్లలో పెంచుకునే కుక్కల్ని పిల్లులు తింటున్నారని ట్రంప్ ఆరోపణ చేస్తాడు. సో దే ఆర్ ఈటింగ్ ద డాగ్, దే ఆర్ ఈటింగ్ ద క్యాట్స్ అనే ఆరోపణలు కూడా చేస్తాడు. మరి వాట్ అబౌట్ గన్స్? దే ఆర్ యూజింగ్ ద గన్స్ అనాలి కదా. మరి దే ఆర్ యూజింగ్ ద గన్స్ అని లేనే లేదు. అంటే రాజకీయ వ్యవస్థ ప్రజలకు ఎంత దూరంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఇంకొకటి, ఎప్పుడు కూడా సమాజాన్ని మీరు పోలరైజ్ చేస్తే, ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ చేస్తే సమాజం ఈ కంట్రోల్లో ఉండదు. ఈవెన్ ట్రంప్ చెప్పినా, కమలా హారిస్ చెప్పినా, బైడెన్ చెప్పినా ఎవరిపైనా ఎక్కడైనా దాడి జరగచ్చు. ప్రపంచంలో మీరు అగ్రనేతలు అందరూ చూడండి, ఇందిరాగాంధీ, బెనజీర్ భుట్టో, మీరు ఎవరన్నా తీయండి, మీకు లెనిన్, మీకు అబ్రహాం లింకన్, కెనడీ, వీళ్ళందరూ కూడా బలయ్యారు కదా తుపాకులకు. ఇలా ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలంతా తుపాకుల్లో బలయ్యారు కదా. మరి ఇది కోరుకుందామా? అంటే మీరు సమాజంలో ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ చేస్తే, ఉన్మాదం, భయంకరమైన భావోద్వేగాలను రెచ్చగొడితే రాజకీయాల కొరకు, అది ఎవరిని ఎక్కడ తింటుందో తెలియదు. ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ పెంచుతున్నాడు. ఓకే. ఆ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ పెంచినాక కడుపు మన్నోడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అందువల్ల మన దగ్గర కూడా పొలిటీషియన్ల విజ్ఞప్తి, భయంకరంగా పోలరైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరం కొరకు, వాళ్ళ ఎన్నికల ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు భయంకరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి పెడతారు. దాని విక్టిమ్ సమాజము, దాని విక్టిమ్ రాజకీయ